ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేసిన దోషికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ జిల్లా కోర్టు న్యాయమూర్తి సునీత సంచలన తీర్పు వెల్లడించారు. ఏడాదిన్నర క్రితం నిజామాబాద్ జిల్లా మక్లూరు మండల కేంద్రంలో తన స్నేహితుడు ప్రసాద్తో పాటు అతని కుటుంబానికి చెందిన 5గురిని ప్రశాంత్ అనే యువకుడు వేరువేరు ప్రాంతాల్లో హత్య చేశాడు. ప్రశాంత్కు ప్రసాద్తో బంధుత్వంతో పాటు స్నేహం కూడా ఉండటంతో వారితో సన్నిహితంగా ఉంటూ ఆస్తిని కాజేసేందుకు కుట్ర పన్నాడు. ఈ క్రమంలో కుటుంబానికి చెందిన ఒక్కొక్కరిని హత్య చేస్తూ వచ్చాడు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఇక ఈ కేసులో నిందితుడు ప్రశాంత్ సదాశివనగర్ మండలం భూంపల్లిలో ఒక హత్య వెలుగు చూడగా పోలీసులు దర్యాప్తు చేపట్టి మక్లూరు మండలవాసిగా గుర్తించారు. ఆ తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో ప్రసాద్ కుటుంబ సభ్యుల మృతదేహాలు లభించాయి. చివరగా సోన్ బ్రిడ్జ్ కింద ఓ శవాన్ని గుర్తించిన పోలీసులు ప్రశాంత్ హత్యలకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. 6గురి హత్య కేసులో ప్రశాంత్తో పాటు హత్యలు చేయటంలో అతడికి సహకరించిన ప్రశాంత్ తల్లికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు జడ్జి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాక్లూర్ గ్రామానికి సంబంధించినటువంటి మర్డర్ కేసు 6గురు ఒకటే ఫ్యామిలీలో 6గురు మెంబర్స్ను హత్య చేయడం జరిగింది. ప్రాపర్టీ కొరకు మరియు ఆ ప్రాపర్టీ కాజేయాలనే ఉద్దేశంతో హత్య చేసి ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ కేసులో నేడు నిజామాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ శ్రీమతి కుంచాల సునీత గారు తీర్పిచ్చిండ్రు. దాంట్లో వాళ్ళిద్దరికీ మెండ ప్రశాంత్ మెండే వడ్డెమ్మకు జీవిత ఖైదు విధించిండ్రు. అట్లాగే జీవిత ఖైదుతో పాటు 2,000 రూపాయల జరిమానా, ఒకవేళ 2,000 రూపాయల జరిమానా చెల్లించకపోతే మళ్ళీ 6 నెలలు జైలు శిక్ష. అంతేకాకుండా సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నించిన దాంట్లో 7 సంవత్సరాలు, దాంట్లో కూడా 1,000 రూపాయల జుర్మానా. వీళ్ళని చీటింగ్ చేసి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు 7 సంవత్సరాలు జైలు శిక్ష, 1,000 రూపాయల జుర్మానా విధించడం జరిగింది. ఈ కేసులు మొత్తం యావత్ రాష్ట్రాన్ని సంచలనం సృష్టించి 2 పిల్లల్ని మర్డర్ చేసిన కేసులో ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంకా 4 కేసులు వివిధ కోర్టులలో పెండింగ్ ఉంది. వాళ్ళ ప్రసాద్ను మరియు వాళ్ళ సిస్టర్స్ను ఆయన భార్యను చంపిన కేసులు 2 నిజామాబాద్లో, ఇంకా 1 కామారెడ్డి, 1 మెడ్చల్ కోర్టులలో పెండింగ్ ఉండడం జరిగింది. ఈ 2 కేసుల్లో నేడు జీవిత ఖైదు విధించడం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 6గురిని హత్య చేసిన దోషికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ జిల్లా కోర్టు న్యాయమూర్తి సునీత సంచలన తీర్పు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. వంశీ, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన 6గురి హత్య కేసుకు సంబంధించి ఈరోజు నిజామాబాద్ జిల్లా జడ్జి తీర్పు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ కోర్టు సంబంధించి ఈ కేసుకు సంబంధించి 6గురుని ఒకే కుటుంబానికి సంబంధించిన హత్య చేసిన ఘటన విషయంలో నిందితుడుగా ఉన్న ప్రశాంత్కు అతనికి సహకరించిన అతని తల్లిని కారాగార శిక్ష విధిస్తూ జిల్లా జడ్జి సునీత కుంచాల ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైన పరిస్థితి నెలకొంది. మాక్లూర్ మండల కేంద్రానికి చెందిన ఒకే కుటుంబానికి సంబంధించిన ఈ కేసు విషయంలో 6గురిని హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. మొదట ప్రశాంత్ తన స్నేహితుడైన ప్రసాద్ను హత్య చేసిన పరిస్థితి నెలకొంది. డిచ్పల్లి శివార్లోని మొదట ప్రసాద్ను హత్య చేసి హతమార్చిన సంఘటన నెలకొంది. ఆ తర్వాత ఆ ప్రసాద్ మరణించిన తర్వాత అతని భార్యను హత్య చేసి పడేసిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రసాద్ను పోలీసులు అదుపులో తీసుకున్నారని మొదట భార్యను నమ్మించాడు. ఆ తర్వాత ప్రసాద్ పిల్లలను కూడా తీసుకెళ్లిన పరిస్థితి నెలకొంది. ప్రసాద్ పిల్లలను నిర్మల్ జిల్లా సోన్ బ్రిడ్జ్ వద్ద హత్య చేసి గోదావరి నదిలో పడివేసిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత ప్రసాద్ తన సోదరిని కూడా సదాశివనగర్ మండలం భూంపల్లి గుట్టల వద్ద హత్య చేసి అక్కడ భూంపల్లి గుట్ట వద్ద కూడా హత్య చేసి హతమార్చిన సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి సంబంధించిన 6గురిని కూడా హత్య చేసిన పరిస్థితి నెలకొంది. వారం రోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో సంచలనంగా మారింది. 2023 డిసెంబర్ నెలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొదట ప్రసాద్కు సంబంధించి ప్రసాద్ కనిపించడం లేదని ఫిర్యాదు రావడం జరిగింది. ఆ తర్వాత మాక్లూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకోవడం జరిగింది. డిచ్పల్లిలో ప్రసాద్ మృతదేహం లభించిన పరిస్థితి నెలకొంది. తర్వాత ప్రసాద్ భార్యను కూడా హతమార్చిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత కామారెడ్డి జిల్లా
సరస్ నగర్ మండలం భూంపల్లి వద్ద ప్రసాద్ సోదరిని కూడా హత్య చేసి నిప్పంటించి కాల్చివేసిన పరిస్థితి నెలకొంది. అయితే 3 జిల్లాల్లో ఈ కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. ఒకే కుటుంబానికి సంబంధించి 6గురిని హతమార్చి తన ఆస్తిని కాజేసేందుకు ప్రశాంత్ కుట్ర పన్నాడని పోలీసులు ఈ కేసులో వివరాలు సేకరించారు. 27 మంది సాక్ష్యాధారులను ఈరోజు పరిశీలించిన జిల్లా జడ్జి సునీత కుంచాల యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ కేసు విషయంలో వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో ప్రశాంత్ అప్పట్లో నిందితుడిగా ఉన్న పరిస్థితి నెలకొంది. ప్రశాంత్కు సహకరించిన మరికొందరిపై కూడా కేసు నమోదైంది. ప్రశాంత్కు సహకరించిన అతని తల్లిని కూడా అదుపులో తీసుకొని అరెస్టు చేసిన పరిస్థితి నెలకొంది. వీరిద్దరికీ యావజ్జీవ శిక్ష విధిస్తూ పోలీసులు అదేవిధంగా పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసును ఈరోజు తీర్పు రావడంతో మాక్లూరులో ప్రసాద్ కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. వంశీ, థ్యాంక్ యూ భూపతి.